వెల్కమ్ టు ఎస్డి ఛానల్. సూపర్ 6 హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో 12 అంశాలపై ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్గం చర్చలు కొనసాగించి వాటిపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకం అమలుపై క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మహిళలకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీరో ఫేర్ టికెట్ను మంత్రివర్గానికి చూపించారు. ఈ ప్రయాణం చేయడానికి మహిళలు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తాము కూడా తీసుకువెళ్లాలని చెప్పారు. దీనితో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లి రావచ్చు అని, దానికి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 1100 కొత్త బస్సులను సిద్ధంగా ఉంచాము అని తెలియజేశారు. దీంతో పాటుగా మరొక కీలక అప్డేట్ను చూసినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తున్నారు అని, దానికి ఇప్పటి నుండి 50 యూనిట్లు పెంచి మొత్తం 200 యూనిట్ల కరెంటును ఉచితంగా వారి షాపుల నిమిత్తమే నాయి బ్రాహ్మణులకు అందించబోతున్నారు అని తెలియజేశారు. మరికొన్ని కీలక అంశాల గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.